రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలు ఇప్పిస్తుంది. ఇవాళ చదువుకున్న విద్యార్థులకి స్టార్ట్అప్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా అని డిజిటల్ ఇండియా అని స్కిల్ ఇండియా అని అనేక పథకాలు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. వాటి కింద ఒక్కొక్క పథకం కింద 10 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు, స్టార్ట్అప్ అయితే ఇంకా ఎక్కువ 10 కోట్ల రూపాయల దాకా 35% నుంచి 50% దాకా సబ్సిడీ ఇచ్చి మీరు 2 కోట్ల రూపాయలు రుణం తీసుకుంటే 1 కోటి రూపాయల సబ్సిడీతో మనం ఏమన్నా కొత్తగా స్టాండప్ ఇండియా కింద ఒక పరిశ్రమను మనమే తయారు చేయొచ్చు. ఒకరి దగ్గర మన ఉద్యోగాల కోసం సేకరించే పరిస్థితి నుంచి 10 మందికి మనమే ఉద్యోగాలు కల్పించే అవకాశం తీసుకోవచ్చు. అటువంటి పథకాలు కూడా దేశంలో అమలు అవుతున్నాయి. చదువుకున్న యువత బంజారా సమాజంలో, అందుకే చదువు ప్రాముఖ్యత గురించి మళ్ళీ చెప్తున్నా, చదువుకున్న యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తరాల పాటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా వెనుకబాటుతనానికి చెందిన వాళ్ళు మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందితే అవకాశాలు అదే పరిగెత్తుకుంటూ వస్తాయి. సమాజం మన గొప్పతనాన్ని వాళ్ళే గుర్తిస్తారు. కాబట్టి ఆర్థికంగా మనం బలపడాలంటే చదువు ముఖ్యం. తర్వాత ప్రభుత్వం ద్వారా లభిస్తున్న అనేక పథకాల్ని మనం అవగాహన ఏర్పరచుకొని వాటిని మనం ఉపయోగించుకొని మన జీవితాలను మార్చుకోవాల్సిన అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వేదిక నుంచి మీ అందరినీ ఈ సందర్భంగా కోరుతూ ఇవాళ నాకు మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ